ఒక్కసారి ఆగి నిశితంగా పరిశీలించు. నీ చుట్టూ ఏం జరుగుతుందో, ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఒక్కసారి ఆగి నిశితంగా పరిశీలించు. నీ చుట్టూ నవ్వుతూ గొంతుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీ నాశనం కోరే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిన్ను నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే నీలో ఉండే తప్పు ఒప్పులను నీ మొహం మీదే చెప్పి నీ మేలు కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి ఆగి నిశితంగా పరిశీలించు. నీ సర్కిల్లో నీ మేలు కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నీ నాశనం కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నువ్వు తెలుసుకోలేకపోతే మాత్రం జీవితంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలా అవమానాలు పడాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడప్పుడు నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో నిశితంగా పరిశీలించి తెలుసుకో. నీ క్లోజ్ సర్కిల్లో 99 మంది చెడ్డోళ్ళైనా సరే వాళ్ళతో దూరంగా ఉండు. నీ మేలు కోరేవాడు ఒక్కడున్నా సరే వాడితోటే ఉండు. ఎందుకంటే ఆ 99 మంది కంటే ఆ ఒక్కడే నీకు నీ జీవితంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టగలడు. గుర్తుపెట్టుకో, మన చెడు కోరుకునే వాళ్ళు 100 మంది అయినా సరే వాళ్ళని దూరం పెట్టడం ఎంత ముఖ్యమో, మన మేలు కోరుకునే వాడు ఒక్కడున్నా సరే వాడిని మనతో ఉంచుకోవడం అంతే ముఖ్యము. సో నిశితంగా పరిశీలించు నీ చుట్టూ ఏం జరుగుతుందో.